గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ హాఫ్ బాగోదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు సినిమా గూడా ఇంకా రాలేదు. ఈ విషయాలు బయటకి ఎట్లొచ్చాయంటారు? అంటే బేసికల్లీ ఇదంతా నెగెటివ్ టాకే అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పాన్ ఇండియా లెవెల్‌లో సినిమా వస్తుంది. 'పుష్ప 2' అయితే ఇంకా దారుణం. అవును. అవును. అసలు సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ లేడని ఒకసారి, డీఎస్‌పీ డైరెక్టరే ఎళ్ళిపోయిండని పక్కన ఒకసారి, పెట్టు. అసలు సినిమా మొత్తానికి ఆగిపోయిందని, ఆగిపోయిందని అసలు ఈ ఒకసారి, డిసెంబర్‌లో గూడా రాదని, నెక్స్ట్ ఇయర్‌కి మొత్తానికి వస్తదని. సో, అట్లా సినిమాకి సంబంధించిన నెగటివిటీ ముందు నుంచే స్టార్ట్ అయింది. సో, ఇది కామన్ అయిపోయిందనమాట. హ్మ్. ఈ మధ్య ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్నారా? అవును. లేకపోతే అవును. ఎవరు క్రియేట్ చేస్తున్నారా? కానీ క్రియేట్ చేస్తారు. అయితే ఇక్కడ హ్మ్. పాయింట్ ఏందంటే శ్రీకాంత్ ఇందులో ఒక పొలిటీషియన్ మెయిన్ క్యారెక్టర్ మెయిన్ చేస్తున్నారు. పొలిటీషియన్ అవును. క్యారెక్టర్ హ్మ్. చేస్తున్నారు. ఆయన ఎప్పుడైతే అది మన డైరెక్టర్ ఎప్పుడైతే ఇంటికొచ్చి హ్మ్. శంకర్ గారు ఇట్లా ఉందండి చూడండి ఒకసారి ఈ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు, హ్మ్. ఈయనేంది ఈ కథ నాకు అంటే శ్రీకాంత్ అంటే మనకు ఫస్ట్ ఏది గుర్తొస్తది? పెళ్లి సందడి, ఒక ఒక హీరోయిక్ మూమెంట్, ఫ్యామిలీ హీరో, ఫ్యామిలీ ఫ్యామిలీ హీరో, ఎంటర్‌టైన్‌మెంట్‌లకి అందరికి ఫాదర్ క్యారెక్టర్స్, కొంచెం విలనిస్ట్ హ్మ్. క్యారెక్టర్స్, లేకపోతే ఇంకొంచెం కన్నింగ్ క్యారెక్టర్ అట్లా అని గుర్తొస్తది. హ్మ్. కానీ ఈయన ఒక పొలిటీషియన్ గా అట్లా మనకు ఐడియా రాదు కదా. హ్మ్. ఈయనేంది ఈ క్యారెక్టర్ నాకు చెప్తున్నాడు, ఫస్ట్ హాఫ్ లో ఏంది అసలు నాకు హైపే లేదేంటి అని ఆయన అనుకున్నారంట. హ్మ్. కానీ ఎప్పుడైతే స్టోరీ కంప్లీట్ అయ్యే టైం వచ్చిందో, ఆహా ఇదిరా సినిమా అంటే. హ్మ్. అంటే ఆయన ఏమన్నారంటే ఫస్ట్ హాఫ్ లో నాకు అంత హైప్ లేదు అని తెలిసినప్పుడు, అరే నేను ఈ క్యారెక్టర్ చేయకపోవడం బెటర్ అనుకున్నాను. హ్మ్. కానీ సెకండ్ హాఫ్ విన్న తర్వాత నా క్యారెక్టర్ కి, ఆ స్టోరీకి ఉన్న హైప్ కి హ్మ్. నేను వెంటనే ఒప్పుకున్నాను. ఇంకోటి అందులో స్పెషాలిటీ ఏంటంటే శంకర్ గారికి నిజంగా ఈ పాయింట్ లో హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒక పొలిటీషియన్ అంటే మనకి ఇట్లా మైండ్ లో కొంతమంది పేర్లు వస్తూ ఉంటాయి. హ్మ్. అట్లా ఎప్పటికీ శ్రీకాంత్‌ని గుర్తుపెట్టుకోవాలి అనే విధంగా ఓకే. వాళ్ళ ఫాదర్ ఎట్లా అయితే ఉంటారో ఆయనకి ఎగ్జాక్ట్‌గా ఈయనని అట్లా రెప్లికా ఉంచాలని హుహు. ఆ మేకప్‌తోని, ఆ ప్రొజెక్షన్‌తోని అంతా క్లియర్‌గా హ్మ్. ఎగ్జాక్ట్ ఇప్పుడు శ్రీకాంత్‌ని చూస్తే వాళ్ళ నాన్నగారిని చూసినట్టే అనిపించే విధంగా శంకర్ డైరెక్షన్ చేశారంట ఆ ఓకే. సీన్‌ని. సో, హ్మ్. ఆయనకి అందుకు నచ్చింది. ఇంకా ఆయన ఏ పుణ్యాన, ఏ కర్మన ఆ పాయింట్ చెప్పిండో గాని హ్మ్. ఫస్ట్ హాఫ్ బాలేదంట. సెకండ్ అండ్ హాఫే బాగుందంట. ఎవరైతే ఇట్లా నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు ఒక పాయింట్ మిస్ అయ్యారు. ఆయన ఇట్లా ఫస్ట్ హాఫ్‌లో ఓన్లీ ఆయన క్యారెక్టర్ గురించి చెప్పాడు. మొత్తం కథ గురించి కాదు. ఫస్ట్ హాఫ్‌లో ఆయన క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు ఇదేంటి ఈ క్యారెక్టర్ ఇట్లా ఉంది నేను చేయాలని అనుకున్నాడు. ఆ! సెకండ్ హాఫ్‌లో ఆయన క్యారెక్టర్ హైప్. గురించి చెప్పినప్పుడు అరే ఇది నేను చేయాలనుకున్నాడు. ఓన్లీ ఆయన క్యారెక్టర్ గురించే చెప్పిండు తప్ప సినిమా మొత్తం గురించి కాదు. సో మరి వీళ్ళు ఎవరైతే నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారో ఇట్లా చిన్న చిన్న పాయింట్స్‌లో ఫస్ట్ చూసేవాళ్ళు మరి క్లారిటీ. ఇంత చిన్న లాజిక్‌ని ఎట్లా మిస్ అయ్యారు? సో అది క్లారిటీ కూడా వచ్చింది. క్లారిటీగా వింటే మీరు అది కథ కోసం చెప్పాడా? ఆయన క్యారెక్టర్ కోసం చెప్పాడా? అండ్ కథ మొత్తం గురించి చెప్తే ఇప్పుడే చెప్తే మరి ఆయన సినిమా తీయడం ఎందుకు? ఇంకా సినిమా రిలీజ్ కావడం ఎందుకు? ఇంకోటి ఇది ఇండియన్ 2 భారతీయుడు 2 తర్వాత శంకర్ గారు చాలా మనసు పెట్టి ఈ సినిమా హ్మ్. తీస్తున్నారు. ఆ సినిమా హిట్టా? ఫ్లాపా? ఫస్ట్ పక్కకు పెడితే ఏదైనా ఒక సినిమాకి హై బడ్జెట్ పెడుతున్నప్పుడు దానిపైన ఫస్టే నెగటివిటీ స్టార్ట్ చేస్తే హ్మ్. ఖచ్చితంగా ఆ సినిమా కొంచెం ప్లస్ అయినా కూడా, అరే ఈ సినిమా పైన అంత నెగటివిటీ ఉండే కదరా అయినా ప్లస్ అయింది. 'పుష్ప అవును. 2'కి అదే వర్కౌట్ అయింది అవును. యాక్చువల్. అవును. చాలా నెగటివిటీ, మొత్తం ఫుల్ ఆఫ్ నెగటివిటీ. అబ్బా ఇంత దరిద్రంగా ఉంది. హ్మ్. నిజానికి 'పుష్ప 2' నేను చూసాను. 3 సార్లు నాకేమంత పోస్ట్‌పోన్ వరస్ట్ చేశారు. అనిపియలే. టు బి హానెస్ట్‌లీ నాకు వరస్ట్ ఏం అనిపియలే. బట్ ఆ హ్మ్. సినిమాని ఎంత క్రింజ్, ఇదేం సినిమా, చప్రి సినిమా అన్నారు. బట్ ఇట్ వాస్ నైస్. ఇప్పుడు 'గేమ్ చేంజర్' గూడా ఆయన ఒక డోప్ సాంగ్ గానివ్వండి, హ్మ్. 'నాన్న హైరానా' సాంగ్ గానివ్వండి, 'జరగండి' సాంగ్ గానివ్వండి, ఇటు 'రామ్ చరణ్' ఎంట్రీ సాంగ్, అవన్నిటికి అంత బడ్జెట్ పెట్టారు అంటే దానికి ఏదో ఒక వర్త్ ఉంటది గదా. ఖచ్చితంగా. ఇందులో 800 కళలకి సంబంధించి హ్మ్. ప్రతి హ్మ్. ఒక్కరు నాట్యం చేస్తూ ఉన్నారంట. దానికోసం ఒక స్పెషల్ కెమెరాని తీసుకొచ్చారు. అంటే ఆయన అంత డెడికేటెడ్‌గా వర్క్ చేస్తున్నప్పుడు సినిమా ఫస్ట్ హాఫ్ బాగోదు, సెకండ్ హాఫ్ బాగోదు. అసలు ట్రైలర్ అన్నా రిలీజ్ అయిందా? పోనీ మీరు అజంప్షన్ హ్మ్. చేసుకొని చెప్పడానికి టీజర్ ఒకటే రిలీజ్ అసలు అంత అయింది. చెప్పడం అనవసరం. వాళ్ళ వర్డ్‌ని కరెక్ట్‌గా ఇంటే ఇట్లా మాట్లాడారు. సో, మొత్తానికి అసలు ఈ రోజులలో ఒక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తోని ఒక సినిమా తీసుకొస్తున్నారంటే అందులో ఎంత పట్టుదల ఉంటది. నిజానికి అది గూడా ఒక హై, అంటే హ్మ్. గ్లోబల్ లెవెల్‌లో ఆయనకి ఈ టాపిక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇది సెన్సిటివ్ టాపిక్ అది. హ్మ్. కొంచెం అటు ఇటు అయినా ఖచ్చితంగా. చాలా బెడిసి సో, కొడతది. శంకర్ గారు ఇందులో ఎంత ఆచితూచి ఒక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తీసుకున్నారంటే, అందులో ఎవరి గురించి, ఏ పార్టీ గురించి చిన్న మాటన్నా ఆ! గూడా చాలా హైలైట్‌గా చేసి దాని గురించి చాలా మంది నీట్‌గా మాట్లాడతారు. సో, అలాంటిదైనా ఈ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తీసుకొని ప్రతి ఒక్క చిన్న సీన్‌ని గూడా ఎంతో శ్రద్ధ పెట్టి తీశారంట. సో, మొత్తానికి సంక్రాంతికి రాబోయే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆల్రెడీ 'దేవర' గావచ్చు, 'పుష్ప 2' గావచ్చు ఓపెనింగ్సే చాలా అద్భుతంగా ఇచ్చారు. సో, ఆబ్వియస్. ఖచ్చితంగా ఈ ఈ సినిమా సినిమా గూడా గూడా మంచి అంతే హైప్ ఉంటది. వస్తది.